హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భద్రతా చర్యల్ని పరిశీలిస్తున్నారు సిపి సజ్జనార్. 10,000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 126 స్పెషల్ టీంలతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిపి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలను అదేవిధంగా నగరంలో ఏర్పాటు చేసిన భద్రతను పరిశీలించడానికి సిపి సజ్జనార్ అయితే బయట పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి సిపి సజ్జనార్ ఉన్నారు. సార్, న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి భద్రత ఎలా ఏర్పాటు చేశారు? సో ఈరోజు మొత్తము హైదరాబాద్ సిటీ పోలీసు అన్ని వర్గాల వాళ్ళని, అన్ని వింగ్స్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది పైన మనం ఈరోజు బందోబస్తు కార్యక్రమంలో ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన ఫోకస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మనము దానిపైన ఫోకస్ చేసి ఈరోజు దాదాపు 126 టీమ్స్ని మనం ఏర్పాటు చేసి ప్రతి దగ్గర కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని టీమ్స్ కూడా డైనమిక్గా కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్కి మరియు తెలంగాణ పోలీస్కు బాగా సహకరిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఈ ఒక్క వేడుకల్లో మీరందరూ కూడా మాకు సహకరించాలి. మీరందరూ కూడా ఆచరణ చేసి, మీరందరూ కూడా సెలబ్రేట్ చేసి సురక్షితంగా మీ ఇంటికి చేరుకోవాలని చెప్పి కోరుతూ, అందరు కూడా ఈ ఒక్క వచ్చే 2026 మెమొరబుల్ కావాలి కానీ మిజరబుల్ చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. సార్, వైన్స్కి అదేవిధంగా బార్లకు, కొన్ని రెస్టారెంట్లకు కూడా టైం పొడిగించారు. అలాంటప్పుడు అక్కడ ఉండే డ్రగ్స్ విషయంలో కానివ్వండి, మిగతా అక్కడ ఈ మాదక ద్రవ్యాల విషయం ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? ఆల్రెడీ గత ఒక వారం నుంచి కూడా దాదాపు 20 టీమ్స్ పైన మన హెచ్న్యూ టీమ్స్, మన నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వాళ్ళు, మన డీసీపీ వైభవ్ నేతృత్వంలో అన్ని చోట్ల కూడా చెక్ చేయడం జరుగుతుంది. డాగ్స్ కూడా, స్నైఫర్ డాగ్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. కొంత మన సోర్సెస్ కూడా కల్టివేట్ చేసి పాత ఎవరెవరు ఈ టైంలో మనకు వచ్చే వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేసి ఎటువంటి డ్రగ్స్ సప్లై కాకుండా కూడా మనము ఈగల్ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు, డ్రగ్స్ వాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. సార్, భారీ వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే ఎప్పుడు కూడా మనము ఈ ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అలాంటి వెహికల్స్ ఇక్కడ అలౌ చేస్తలేదు. ఎందుకంటే చాలామంది పబ్లిక్లో ఉంటారు. సో డెఫినెట్లీ వాళ్ళు కూడా పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సార్, నార్మల్గా పోలీస్ శాఖ నుంచి 2026కి రిజల్యూషన్ అంటే ఏమని చెప్తారు సార్ సాధారణ జనాలకు? ప్రజలందరూ కూడా బాగుండాలి, ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. మీకోసమే మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఉంది. మీరు చాలా దశాబ్దాల నుంచి మనకు సహకరిస్తూ వస్తున్నారు. వచ్చే సంవత్సరం కూడా 2026 కూడా సహకరించి మీరందరూ కూడా సురక్షితంగా, సుభద్రంగా ఈ ఒక్క అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతున్నాను. అది అంటే ప్రజలందరి కోసం మేము ఎల్లప్పుడూ సపోర్ట్ చేయడానికి పోలీస్ శాఖనైతే సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు పార్టీలు చేసుకున్నా, చేసుకున్నా హద్దులు మీరకుండా ఉంటేనైతే ఈ 2025కి సుఖంగా, సంతోషంగా గుడ్ బై చెప్పిన వారు అవుతారు. దాంతోపాటు 2026 సంవత్సరానికి సంబంధించి చాలా ఉత్సాహంగా, ఆనందంగా వెల్కమ్ చెప్పిన వాళ్ళు అవుతారంటూ కూడా సిపి సజ్జనార్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో మొగుల పాపన్న, బిగ్ టీవీ.